వెల్కమ్ టు మై ఛానల్. మనం లాస్ట్ వీడియోలో ఏం చెప్పుకున్నామంటే, ఒక స్టూడెంట్ అందరి ముందు ఒక టీచర్ని డౌట్ అడగడానికి ఆలోచిస్తాడు, భయపడతాడు అండ్ ముందు ఇష్టపడడు. ఈ క్వశ్చన్ అనేది రైస్ చేశామండి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ అంటే సొల్యూషన్ ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నా మీకు. ఒక పిల్లవాడు ఎందుకు అందరి ముందు ఒక టీచర్ని డౌట్ అడగడు అని అంటే, బహుశా వాళ్ళ ఫ్రెండ్స్ కామెంట్ చేస్తారేమో అని మనం ఇది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాం. ఓకే, వాళ్ళ ఫ్రెండ్ కామెంట్ చేస్తారు. ఎంతసేపు కామెంట్ చేస్తాడు? 24 hours కామెంట్ చేస్తాడా? ఇంకా వాడికి వేరే పని ఉండదా? దాని గురించే ఆలోచిస్తారా మీరు? మీ ఫ్రెండ్ కామెంట్ చేస్తాడు, అందువల్ల నేను ఆన్సర్ చేయలేకపోతున్నాను, చెప్పలేకపోతున్నాను అని నువ్వు ఆలోచిస్తూ కూర్చున్నావు కదా. మీ ఫ్రెండ్ దానికి 24 hours ఇక అదే పనిగా అందరికి చెప్తూ ఉంటాడా? లేదు కదా. నువ్వెందుకు దాన్ని మైండ్లో పెట్టుకొని దాని గురించి ఆలోచిస్తూ ఉన్నావు? నువ్వెందుకు ఫ్రీగా ఉండలేకపోతున్నావు క్లాస్లో? ద ఫస్ట్ ఇంపార్టెంట్ solution for that problem is try to speak out and నీ డౌట్ ఏదో మేడంని అడుగు. సారో మేడమో నీకు ఏదైతే డౌట్ ఉందో ఆ డౌట్ని ఎక్స్ప్రెస్ చేయి. వాళ్ళు అనే కామెంట్స్ గురించి ఆలోచించు. పని పాట లేని వాడే కామెంట్ చేస్తాడు. పోనీ ఎన్నిసార్లు కామెంట్ చేస్తాడు చెప్పు? ఎన్నిసార్లు కామెంట్ చేస్తాడు? లీవ్ అబౌట్ దాట్, బికాస్ ఇట్స్ యువర్ లైఫ్. నువ్వు యాక్టివ్గా ఉండే క్లాస్లో, నువ్వు యాక్టివ్గా ఉండు, అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయి, ఒక మంచి ఇంప్రెషన్ తెచ్చుకో టీచర్స్ దగ్గర. వాడెవడో కామెంట్ చేస్తాడు, వీడెవడో కామెంట్ చేస్తాడు అని ఎన్ని రోజులు ఆలోచిస్తావు? వాళ్ళ గురించి నువ్వు ఎన్ని డేస్ ఆలోచిస్తావు? అవసరమా? Is there anything need to keep in your mind? అలాంటివన్నీ మనం మైండ్లో పెట్టుకోవడం అవసరమా? జస్ట్ గో విత్ యువర్ ఫ్లో. డోంట్ థింక్ అబౌట్ అదర్స్, ఎస్పెషల్లీ డోంట్ థింక్ అబౌట్ దట్ ఆపోజిట్ పర్సన్స్ కామెంట్స్. అండ్ ఇంకో విషయం చెప్పాను, మీరు ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేయడానికి అది సరైందా కాదా అని ఆలోచిస్తూ కూర్చుంటారు. అది అడగాల వద్దా అని ఆలోచిస్తూ కూర్చుంటారు. అడిగేసేయి ముందు. అడిగేస్తే ఏం కాదు. ఏ ప్రపంచం ఏమన్నా దద్దరిల్లిపోయిద్దా లేకపోతే తలకిందులయిద్దా? ఏం కాదు. అడిగేసేయి. నీకు ఏ చిన్న డౌట్ ఉన్నా అడిగేసేయి. ఏం తిడతారా కొడతారా? ఆబ్వియస్లీ ఆన్సర్ చేస్తారు. ఏం తిట్టరు కొట్టరు. నువ్వు దాని గురించి తెగ మదన పడిపోయి ఆలోచించి మళ్ళీ ఇంటికి వెళ్ళాక యూట్యూబ్లో సెర్చ్ చేసుకోవడం, ChatGPT ఓపెన్ చేయడం. నీకు ఒక ప్రాబ్లంకి సొల్యూషన్, నీకు వచ్చిన ఒక డౌట్కి సొల్యూషన్ టీచర్ రెక్టిఫై చేసినంత ఈజీగా నువ్వు సోషల్ మీడియాలో చూసుకున్నా నీకు అంత తెలీదు, అంత విధానం రాదు నీకు. ఎందుకంటే ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్క మెథడాలజీ ఫాలో అవుతారు. ఎవ్రీ టీచర్ హ్యాస్ దేర్ ఓన్ మెథడాలజీ, టీచింగ్ మెథడాలజీస్ ఉంటాయి. ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క స్టైల్ మెయింటైన్ చేస్తారు. నువ్వు ఆ సబ్జెక్ట్లో నీకు వచ్చిన డౌట్ని ఆ టీచర్ని అడగడమే కరెక్ట్. దానికి నువ్వు వచ్చి యూట్యూబ్లో ChatGPTలో ఏం వెతకక్కర్లా. చేంజ్ యువర్ మైండ్ సెట్. First of all, change your mindset. Leave about that comments. ఎలాంటి కామెంట్స్ గురించి ఆలోచించకు. దీస్ ఆర్ అన్నెసరీ థింగ్స్. నువ్వు ఆలోచించాల్సిన ఒక పెద్ద విషయం అయితే కాదు. ఇట్స్ అ వెరీ వెరీ మైన్యూర్ థింగ్. ఓకే, ఏం 24 hours కామెంట్ చేసేస్తాడా? పని పాట లేదా? మహా అయితే 1 or 2 times అంటారు, వదిలేసాయి. Okay, so it's your life and wishing all success. Thank you for watching this video.